మొహానికి రెస్ట్ ఇచ్చారని మాట్లాడుకుంటున్నాం. జోగులాంబ లయన్స్ కెప్టెన్ అయినటువంటి రాజురెడ్డి టాప్ రైడర్ ఆఫ్ ది సీజన్ రెస్ట్ లో ఉన్నాడు. మేబీ దాచారేమో ఫైనల్ మ్యాచ్ కోసం. దాచారాబా పెద్ద పెద్ద కత్తుల్ని పెద్ద పెద్ద ఆట బాంబుల్ని దాచిపెట్ట వల్ల సెకండ్ హాఫ్లో దింపితే ఆ జోష్ వేరుగా ఉంటుంది కదా, అందుకని దాచిర్రు. దాయాల్సిందే, ఈరోజు మూత మోగించాల్సిందే ఫైనల్ అంటున్నారు. జోగులాంబ లయన్స్ ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళకి సవాల్ విసురుతూ హనుమంతు సారథ్యంలో భద్రాద్రి బ్రేవ్స్ ఎండ్ చేస్తారు. జస్ట్ నెంబర్ 17 మహేష్ రైడ్కి వచ్చాడు. రాజురెడ్డి లేడు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ కి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఏం చేస్తాడంటే ఎంటీ రైడ్ తో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశాడు. సాయి ఖచ్చితంగా వన్ సైడెడ్గా వెళ్తుంది ఈ మ్యాచ్. అంటే ఇంకా స్కోర్ బోర్డ్ రన్ అవ్వలేదు, ఇంకా స్కోర్ బోర్డ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ నాకెందుకో వన్ సైడ్గా భద్రాద్రి బ్రేవ్స్ పుల్ చేస్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా చాలా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు అపోజిట్ టీంతో. మరి ఈ మ్యాచ్లో అవన్నీ చెక్ చేసుకుని ఆడితే మాత్రం లీడ్ అయితే క్రియేట్ చేస్తారు. భారీ లీడ్ ని క్రియేట్ చేసేటువంటి నేపథ్యంలో భద్రాద్రి బ్రేవ్స్ హ్యాండ్ టచ్ ద్వారా ఒక పాయింట్ సాధించారు. సైకా ఆంజనేయులు జస్ట్ నెంబర్ 15 బయటికి వెళ్ళక తప్పదు. సో ఫస్ట్ పాయింట్ బోని అయితే భద్రాద్రి బ్రేవ్స్ అదిరిపోయింది. మరి జోగులాంబ లయన్స్ కూడా సింహాలు కూడా బోని కొడతారా? బోని కొట్టాల్సిందే, రోజు సత్తా చాటాల్సిందే. రాజురెడ్డి లేడు కాబట్టి అవకాశం భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. దాంతో మొదటి 2 పాయింట్లు ఇటు రైడ్ పాయింట్లు ఇటు టాకిల్ పాయింట్లు లభించింది మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ కి. అంతా ఒకే ప్యాటర్న్లో జరుగుతుంది ఈరోజు. మొదటి మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ ఒకే టీం వన్ సైడెడ్గా పాయింట్లు తీసుకుంటూ ఖాతా ఓపెన్ చేసింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ కూడా టాప్ స్కోర్ని సెట్ చేస్తుందా? యువ తెలంగాణ ఛాంపియన్షిప్లో మరో రికార్డ్ చూస్తామా, లేదంటే ఉన్న రికార్డ్ బ్రేక్ చేస్తారా ఏంటి అనేది కొద్ది క్షణాల్లో. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతున్నాయి. శివాని సబ్స్టిట్యూట్ చేశారు, గణేష్ ని తీసుకొచ్చారు. బెస్ట్ పర్ఫార్మర్స్ రైడింగ్ విభాగంలో. మరి అలాంటి ప్లేయర్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ గణేష్ ని తీసుకొచ్చారు. మరి గణేష్ విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాన్ని అందిస్తాడు ఈరోజు. జోగులాంబ లయన్స్ చూడాల్సింది. ఇక్కడ మాత్రం మహేష్ రైడ్కి వచ్చాడు. జస్ట్ నెంబర్ 17 కి ఘనమైనటువంటి చరిత్ర ఉంది కబడ్డీలో. మరి ఆ ఘనమైన చరిత్రని కొనసాగిస్తాడా చూడాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ రాజురెడ్డి లేకపోవడంతో తనకి అవకాశం లభించింది, ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం అద్భుతమైనటువంటి బ్లాక్ అది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి చైన్ ట్యాకిల్ లో ఫ్రంటల్ బ్లాక్ లో చిక్కుకుపోయాడు మహేష్. దాంతో ఛాన్సే లేదు. ఒక దంపుడు దంపుతున్నారు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అన్నట్టుగా అన్ని పాయింట్లు మావేనయ్యా, ప్రతి రేడ్లో విజయం మాదేనయ్యా అంటున్నారు. మెల్లమెల్లగా 4 పాయింట్లు క్రియేట్ అయిపోయాయి ఇటు సైడ్. జోగులాంబ లయన్స్ కి రాజు రెడ్డి లేని లోటు అచ్చంగా అచ్చుగుద్దినట్టు 100కి 200% కనిపిస్తోంది ఇక్కడ. రాజు రెడ్డి లేకపోయినా సరే యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి పర్ఫార్మ్ చేయాలి. ఎక్స్పీరియన్స్ కోసం ఆడాలి. రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటేనే మీరు టాప్ ప్లేయర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ దగ్గర టాప్ ప్లేయర్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి మీరు పర్ఫార్మ్ చేయాలి. ఆ బాధ్యతని మీరు తీసుకోవాలి. మరి ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత? సో ఇప్పుడు రేడ్కి వచ్చిన ప్లేయర్ మన రేడ్ ఎలా ఉందంటే జంపకి జంపగా అన్నట్టు భయపడుతున్నాడు లోపలికి వెళ్ళడానికి. ఎస్, ఇక్కడ ఆంజనేయులు డేర్ టాకిల్ ఇది, కానీ ఎస్ కోడ్ క్లియర్ అయిపోయింది. What a super 4 matches to be. దీంతో 3+2 టోటల్ గా ఎన్ని పాయింట్లు అంటే పంచ్ పటాక ఆల్ అవుట్ చూస్తున్నాం మనం ఇక్కడ. చాలా చాలా ఈజీగా నాజూగ్గా ఆల్ అవుట్ చేసి పడేశాడు. మొదటి 5 నిమిషాల్లోనే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ మ్యాచ్ లో ఏదైతే జరిగిందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆల్ అవుట్ అయింది. భద్రాద్రి బ్రేవ్స్ 9 పాయింట్లు, జోగులాంబ లయన్స్ ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. 9 పాయింట్లు సాధించున్నారు, ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. సాధించాలి.
వాళ్ళ సత్తా ఏంటో చూపించాలి. రాజురెడ్డి లేనప్పుడే కదా ఈ టీం బలం ఎంత అనేది తెలిసేది. భద్రాద్రి బ్రేవ్స్ తో విజృంభించాలి, తగ్గేదే లేదనాలి. ఏం చేస్తారో చూడాలి. ఇక్కడ 17 మహేష్ డీప్ గా వెళ్ళాలి, అటెంప్ట్ చేయాలి. అవుట్ అయినా ప్రాబ్లం లేదు, కానీ అటెంప్ట్ చేయకుండా ఎంటీ రేట్స్ చేస్తే మాత్రం ఎటువంటి లాభము కలుగుతుంది. ఎంటీ రేట్స్ తో పంచరగదు. ఎంతసేపు అని ఆ లీడ్ ని అలా పెంచుకుంటూ వెళ్ళనిస్తారు. సో ఎంటీ రేట్స్ ఉండకూడదు, డిఫెన్స్ చేస్తే దానికి తిరిగి ఉండకూడదు. కానీ మళ్ళీ 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 మల్టీ రేట్ పాయింట్స్ చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 5 ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ దానికి దగ్గరగా ఉన్నా కూడా తను మరో పాయింట్ తీసుకోవడానికి చూశాడు. దీంతో సూపర్ రేట్ గా అవతరించింది ఈ రేడ్. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి వరుస కడుతున్నారు, క్యూ లైన్ లో వెళ్తున్నారు బెంచ్ మీదకి. జోగులాంబ 12 పాయింట్స్ సాధించున్నారు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. సమాధానమే లేదు జోగులాంబ లయన్స్ నుంచి. రేడర్ వచ్చాడు చాలా ఈజీగా ట్యాకిల్ నుంచి తప్పించుకుంటూ 1 కాదు 2 కాదు పాయింట్ సాధిస్తూనే ఉన్నారు ఈరోజు. జెర్సీ నెంబర్ 17 మహేష్ పాయింట్ సాధించాల్సిందే, కాపాడాల్సిందే. స్టేడియంలో అరుపులు కేరింతలు సపోర్టర్స్ ఉంటూ ఉంటారు. భద్రాద్రి బ్రేవ్ సపోర్టర్స్ అనుకుంటా. కేరింతలు తుళ్ళింతలు బాగున్నాయి. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ మాత్రం వరదల పారుతున్నాయి. ఎట్టకేలకు జోగులాంబ లయన్స్ ఖాతా ఓపెన్ చేసుకుంది, కానీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. 13 పాయింట్లు భద్రాద్రి బ్రేవ్స్ సాధిస్తే జోగులాంబ లయన్స్ ఒకే ఒక్క పాయింట్ సాధించున్నారు. మ్యాచ్ కాదు, టోటల్లీ మిస్ మ్యాచ్ అన్నట్టుగా సాగుతోంది. ఇస్తే చాలా బాగుంటుంది. మరి కంబ్యాక్ ఇచ్చే అవకాశం మేమైతే ఇవ్వం బాస్, మీరు కష్టపడి తీసుకుంటున్నారు. సందీప్ గౌడ్ ని కూడా ట్యాకిల్ చేసి బయటకు పంపించారు భద్రాద్రి బ్రేవ్స్. ఈ ట్యాకిల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది సాయి. టువర్డ్స్ మిడ్ లైన్ వెళ్తున్న ప్లేయర్ని వాళ్ళ డైరెక్షన్ మార్చి మరి పాయింట్ తీసుకున్నారు. హనుమంత్ వచ్చాడంటే మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయి ఉంటారు, పాయింట్ ఇచ్చేయాలి. మహేష్ పైన పాయింట్ అది. మహేష్ రక్షించాలి, శివుడిలా అవతారాలు ఎత్తారు ఇక్కడ. డెఫినెట్ గా విజృంభించాలి, ఆల్ అవుట్ నుంచి రక్షించాలి. ఎస్ రక్షించాలంటున్నాడు, కొడుతున్నాడంటే ఎవరినో పడగొట్టే ఉంటాడు. స్టేడియంలో సో రెండు వైపులా ఫ్యాన్స్ గట్టిగానే మోహరించినట్టున్నారు. దద్దరిల్లుతున్నాయి అక్కడ సౌండ్స్. ఈ ఆల్అవుట్ నుంచి తప్పించుకోవాలి. సో ఈ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 5 మినిట్స్లో ఒక ఆల్అవుట్ జరిగితే ఇక్కడ 4 నిమిషాలకి సెకండ్ ఆల్అవుట్ అయిపోయింది. అంతకంతకు ఆల్అవుట్ చేసే ఆ టైం కూడా తగ్గిపోతూ వస్తుంది. చూస్తూ ఉంటే ఇంద్రసేన రెడ్డిలో ఆయన నరుక్కుంటా పోతాడు కదా చిరంజీవి గారు, 1 సైడ్ గా. అదే గుర్తొస్తుంది అనమాట. సమాధానమే లేదు అపోనెంట్స్ దగ్గర. భద్రాద్రి బ్రేవ్స్ ఆటకి ఈరోజు రేపింగ్ జరుగుతోంది. అక్కడ నరుక్కుంటూ పోవడమే, తరుముకుంటూ పోవడమే, తురుముకుంటూ పోవడమే. భద్రాద్రి బ్రేవ్స్ ఇంద్రసేనారెడ్డి అవతారం ఎత్తేసారు ఇక్కడ. డెఫినెట్ గా భద్రాద్రి బ్రేవ్స్ మరి సమరసింహాల్లో విజృంభిస్తారా? జోగులాంబ లయన్స్ సెకండ్ హాఫ్ మిగిలే ఉంది. ఫస్ట్ హాఫ్ 11 మినిట్స్ ఇంకా ఆట మిగిలే ఉంది. ఆటని పోరాటంలో స్వీకరించాలి. మహేష్ అయితే బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సాధిస్తున్నాడు. లోన్ వారియర్ లా తాను మాత్రం తన పోరాటాన్ని ఆపట్లేదు. అండ్ హనుమంతు పైన ఆ పాయింట్ సాధించాడు ఇక్కడ మహేష్. అమ్మ హనుమంతు ఇప్పటిదాకా రీడింగ్ యూనిట్లోనే చూసాం, కానీ మంచి ఎఫర్ట్ అది. మ్యాక్సిమం జస్ట్ త్రుటిలో ఆ డాష్ సక్సెస్ అయిపోయేది. కానీ ఇక్కడ వీళ్ళ టీంలో ప్రతి ఒక్కరు హనుమంతులో బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే పెద్ద చిక్కుగా మారింది జోగులాంబ లయన్స్ కి. ప్రతి ఒక్కళ్ళు హనుమంతులా మారారు కాబట్టి, ప్రతి ఒక్కరు హనుమంత్ అవతారాన్ని ఇచ్చారు కాబట్టి కష్టంగా మారినట్టు. బట్ కమ్ బ్యాక్ ఇవ్వాలి ఈ మహేష్. నిజంగా లోకానికి రాజు ఈరోజు పాయింట్ల రారాజుగా మారాల్సిందే.
ఖచ్చితంగా మహేష్ బోనస్ కోసం అయితే అటెంప్ట్ చేశాడు. బోనస్ చాలదు, రివైవల్స్ కావాలి జోగులాంబ లయన్స్ కి. సింగిల్ మ్యాన్ స్టార్టింగ్ ఆల్ అవుట్ కి అతి చేరువలో మరోసారి జోగులాంబ లయన్స్. సూపర్ రేడ్ జరిగింది. Riders save 3 points. Jersey number 5 also. Jersey number 5. కాదు 2 కాదు 3 పాయింట్లు. రాయల్ స్టెప్ ద్వారా ఈ రోజు మహేష్ రక్షించాడని చెప్పాలి జోగులాంబ లయన్స్. మరొకసారి ఆల్ అవుట్ నుంచి Riders save 3 points. ఇది మ్యాచ్ మలుపు తిరిగే మూమెంట్. ఈ మొమెంటం ని కానీ క్యాష్ చేసుకోకపోతే జోగులాంబ లయన్స్ తిరిగి కోలుకోవడం అసాధ్యంగా మారిపోవచ్చు. టైం అవుట్ తీసుకుని వాళ్ళ వ్యూహాలు మార్చుకునే పనిలో పడ్డారు. టైం అవుట్ తీసుకున్నారు. కోచ్ సాబ్ వచ్చారు ప్రతి వ్యూహాలని రక్షించడానికి అలాగే బోధించడానికి. తీసుకున్నాడు. దాంతో 1 కాదు 2 కాదు 3 సొంతం చేసుకుని వెళ్ళిపోయాడు. దాంతో సూపర్ రేడ్ అది. ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి. జోగులాంబ లయన్స్ పాయింట్స్ సాధించాలి, సత్తా చాటాలి. కంబ్యాక్ ఇచ్చారు. ఆ కంబ్యాక్ ని మరింతగా ఎన్హాన్స్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే జోగులాంబ లయన్స్ ఉంది. భద్రాద్రి బ్రేవ్స్ మంచి లీడ్ లో ఉన్నారు. వాళ్ళు ఆ లీడ్ ని అలా కాపాడుకుంటే సరిపోతుంది. కెప్టెన్ హనుమంతు రైడ్కి వచ్చాడు. లాబీలోకి ఎంటర్ అయ్యాడంటే మరొక పాయింట్ లభించింది. చిన్న టైం అవుట్. మ్యాచ్ అయితే అదే ఊపులో అదే స్పీడ్లో వెళ్తుంది అనుకున్న టైంలో ఒక సూపర్ రేడ్తో లయన్స్ మ్యాచ్ని కొద్దిగా డిస్టర్బ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ భద్రాద్రి బ్రేవ్స్ని కూడా డిస్టర్బ్ చేసి ఆలోచనలో పడేశారు. ఇక్కడ అదే చూస్తున్నాం. హనుమంతు సలహాలు ఇస్తున్నాడు. బాగానే వెళ్తుంది కదా గేమ్, ఎందుకు ఈ సూపర్ రైడ్ జరిగింది, ఈ సూపర్ ట్యాకిల్ జరిగింది, ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది అనేది వాళ్ళ క్వశ్చన్. మహేష్ మాత్రం చక్కగా కంబ్యాక్ ఇస్తున్నాడు. అక్కడ జోగులాంబ లయన్స్ కి జెర్సీ నెంబర్ 17 మహేష్ మరోసారి మ్యాట్ పైకి అపోజిట్ కోర్ట్ లోకి వచ్చేసాడు. సూపర్ రైడ్ చేస్తాడా? మరొకసారి సూపర్ రైడ్ చేసే అవకాశమైనా ఉంటుందా? ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ రైడ్స్ అయితే కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జోగులాంబ లయన్స్ 10 పాయింట్ల వ్యత్యాసం ఉంది. లోన్ వారియర్ గా పర్ఫార్మ్ చేయాలి అండ్ సెకండ్ రైడర్స్ కూడా సపోర్ట్ చేయాలి. కంట్రోల్ చేసాడు. ఆ విధంగా ఇక్కడ ట్యాకిల్ జరిగింది. బల్లాలదేవా ఒక బాహుబలి ఏమైనా చూస్తున్నాం. మహేష్ టాప్ రైడర్ ట్యాకిల్ చేశారు. అది కూడా క్యాలిక్యులేటెడ్ ట్యాకిల్. అది జంప్ చేస్తాడని ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. ఇక్కడ హనుమంతుని ఆపడం గివ్ అప్ ఇచ్చేసారు వాళ్ళు. 2 points జోగులాంబ లయన్స్ అనుకున్నాడు హనుమంతు. ఓకే, ఈ ట్యాకిల్ కి నేను తల వంచుతున్నాను, శిరస్సు వంచుతున్నాను అని చెప్పి ట్యాకిల్ ని చేసిన వెంటనే గివ్ అప్. ఆ జోగులాంబ కుర్రాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు. ఇక భద్రాద్రి బ్రేవ్స్ వరకు వాళ్ళని ఏ విధంగా అడ్డుకుంటారు. స్పీడ్ పెంచారు రైడ్ లో. పాయింట్ సాధించాడు. దీంతో యంగ్ రైడర్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు. యాదాద్రి యోధాస్ టీమ్ ని చూడొచ్చు. సాయినాథ్ అండ్ గణేష్ టాప్ పర్ఫార్మెన్స్. వాళ్ళైతే చక్కగా మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తున్నారు స్టేడియం లో కూర్చుని. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఎలిమినేట్ అయిపోయారో, ఎవరెవరికైతే అవకాశాలు లేవో వాళ్ళందరూ కూడా స్ప్లిట్ అయిపోతూ ఉంటారు. అయిపోయి ఆ ఫైనల్స్కి వెళ్ళిన టీమ్స్ని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని కొద్దిగా బూస్ట్ ఇచ్చి తీసుకువెళ్ళడం చేస్తూ ఉంటారు. అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ గుడ్ ట్యాకిల్ అని జెర్సీ నెంబర్ 8 కూడా ఒప్పుకున్నాడు దాన్ని. సతీష్ ట్యాకిల్ చేశారు. సతీష్ ని మెల్లమెల్లగా డిఫెన్స్ లో అయితే పుంజుకుంటున్నారు. ఇక్కడ జోగులాంబ లయన్స్ రైడర్స్ కూడా సహకారం అందించాలి. 1 vs 3 లో ఆల్ అవుట్ కనుక సాధిస్తే చాలా బాగుంటుంది. రసవత్తరంగా మ్యాచ్ సాగుతుంది. చేశాడు ఇక్కడ 1 point జోగులాంబ లయన్స్. వాక్ లైన్ బయట చేస్తే సక్సెస్ అవ్వదు. అదే జరిగింది ఇక్కడ. దాంతో గోపాల్ బయటికి వెళ్ళక తప్పదు. సబ్స్టిట్యూషన్ భద్రాద్రి బ్రేవ్స్
Jersey number 4 out. 54 in. జస్ట్ కొంచెం తొందరపడ్డాడు. ఆ తొందరపాటు ఒక పాయింట్ ఎత్తుకెళ్ళిపోయింది. లీడ్ 8 పాయింట్స్కి వచ్చింది. ఫస్ట్ హాఫ్లో 6 minutes గేమ్ మిగిలి ఉంది. భద్రాద్రి బ్రేవ్స్ 19 పాయింట్లు, జోగులాంబ లయన్స్ 11 పాయింట్లు. ఊపులోకి వచ్చిన లయన్స్ రాసుకోండి. ఊపులోకి వచ్చిన లయన్ ఊపేస్తున్న భద్రాద్రి బ్రేవ్స్. బాగుంది, ఇది కూడా బాగుంది. ఇక్కడ మాత్రం హోల్డ్ ద్వారా అవుట్ చేసేశారు. దాంతో జోగులాంబ లయన్స్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు లీడ్ కేవలం 6 పాయింట్లే. స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. మహేష్ రైడ్కి వస్తుంటే సరెండర్ అవుతాడా? 3 పాయింట్లు లభిస్తాయి. లీడ్ కేవలం 4 పాయింట్లకే మారుతుంది. అనుకున్న విధంగానే ఇక్కడ పాయింట్ అయితే సాధించాడు. మాత్రమే మిగిలి ఉంది పృథ్వీ. ఇక్కడ సాయి వాళ్ళ టీం అంతా కూడా జోగులాంబ లయన్స్ కి సపోర్టర్స్ అనుకుంటా. ఒక్కొక్క పాయింట్ వెళుతూ ఉంటే అబ్బా వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. అసలు పండగ వాతావరణం చూస్తున్నాం మనం స్టేడియంలో. కొద్దిగా సైలెంట్గా ఉండే స్టేడియం కాస్త సూపర్ 4 ఫైనల్స్కి వచ్చేసరికి మాత్రం దడదడలాడుతోంది. క్రూషియల్ టైం. ఎస్ పృథ్వీ, రాజు రెడ్డి, మహేష్ అలాగే సాయినాథ్ వీళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ బాండింగ్ ఉంటుంది. వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళలేకపోయినా జోగులాంబ లయన్స్ పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఆ విధంగానే సాగుతోంది ఇక్కడ వాళ్ళ సపోర్ట్ అయితే. అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు భద్రాద్రి బ్రేవ్స్. కొత్త ప్లేయర్స్ మ్యాచ్ పైకి వచ్చారు. కానీ ఇప్పుడు రైడ్కి మాత్రం హనుమంతు ది క్యాప్టెన్ భద్రాద్రి బ్రేవ్స్ నుంచి రైడ్కి రావడం చూస్తున్నాం. పాయింట్స్ సాధిస్తాడా? కమ్బ్యాక్ ఇచ్చారు, మాస్ కమ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ లయన్స్. మరి ఆ కమ్బ్యాక్ కి అడ్డుకట్ట వేస్తాడా చూడాలి. ఇక్కడ కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నాడు, టో టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పాయింట్ ఏమైనా సాధిస్తాడా? సాధించాల్సిందే, ఎందుకంటే లీడ్ తగ్గించారు. పాయింట్ అయితే సాధించాడు హనుమంతు కూడా చెక్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఫస్ట్ లో ఉన్నంత స్పీడ్ లో కనిపించట్లేదు. సో రాజు రెడ్డి ప్లేస్ ని భర్తీ చేయడానికి జెర్సీ నెంబర్ 7 మహేష్ పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. కాబట్టి మళ్ళీ రేడ్కి రావాలి. వచ్చిన ప్రతిసారి స్కోర్ చేసుకోవాలి. అమ్మో వాయో ఏందయ్యా స్టేడియం పడగొట్టేటట్టున్నారు. మహేష్ రైడ్కి వచ్చిన ప్రతిసారి పాయింట్ తీసుకెళ్ళిన ప్రతిసారి స్టేడియం అంతా కూడా దద్దరిల్లిపోతుంది. వేరే భద్రాద్రి బ్రేవ్స్ ప్లేయర్స్ రైడ్కి వచ్చిన మాత్రం సైలెంట్ అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ దుక్కి ప్రయత్నం కానీ ఆపేశారు, చుట్టేశారు, పట్టేసి బయటికి పంపించేశారు. దాంతో లీడ్ కేవలం 3 పాయింట్లే. ఒకనొక టైంలో 12 పాయింట్ల లీడ్ ఉంటుంది. ఆ లీడ్ ని కాస్త 3 పాయింట్లు చేసింది ఇక్కడ జోగులాంబ లయన్స్. ఈ రైడర్ని మెచ్చుకోవచ్చు. సాయి ఎంత స్పీడ్ గా ఉంటున్నాడంటే అసలు ఎప్పుడు లోపలికి వస్తున్నాడో ఎప్పుడు పాయింట్ తీసుకెళ్తున్నాడో కూడా తెలియట్లేదు. మరోసారి సూపర్ రైడ్ అయిందేమో అనుకున్నా నేనైతే. జెర్సీ నెంబర్ 20ని మెచ్చుకోవచ్చు. ఇంతకు ముందు రైడ్ కూడా చూసాం మనం. వేరపు వేగంతో వచ్చి రైట్ కార్నర్ ప్లేయర్ ని టచ్ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి మాత్రం నవీన్ ఆటలు సాగలేదు. నవీన్ మరొక నవీన్ లా కనపడుతున్నాడు. ప్రో కబడ్డీలో నవీన్ ఎక్స్ప్రెస్ లా స్పీడ్ గా రైడ్ చేస్తున్నాడు. మాత్రం హనుమంతు రైడ్ గా చూస్తున్నాడు. ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ కి సీజన్ 9 లో రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్లేయర్ అండ్ ప్లేయర్ డబుల్ టై హోల్డ్ చేసినంత పని చేశాడు. దాంతో ఛాన్సే లేదు. Substitution Bhadradi Braves. Stand. సబ్స్టిట్యూషన్స్. బాగుంది, ట్యాకిల్ అదిరింది. 54 out. హనుమంతుని ఆ రేంజ్ లో ట్యాకిల్ చేయాలంటే డేర్ ఉండాలి. డేర్ కనిపించింది ఆ ట్యాకిల్ లో. బ్లైండ్ గా అయితే వెళ్ళలేదు అనుకున్నాడు. జంప్ కొడతాడు కాబట్టి మనం పూర్తిగా డౌన్ అయిపోతే కష్టంగా మారుతుంది. కాబట్టి పోస్ట్ కరెక్ట్ గా ఉంది. దాంతో ట్యాకిల్ ఇనిషియేట్ చేసి సక్సెస్ఫుల్ ట్యాకిల్ గా మార్చుకున్నాడు దాన్ని. గేమ్ ప్లేస్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్ లోనే 21 పాయింట్లు సాధించారు, మనకులు 18 పాయింట్లు సాధించారు. సో ఫాస్ట్ పేస్ గేమ్ అయితే నడుస్తుంది. మహేష్ మరోసారి బోనస్ పాయింట్
బోనస్ పాయింట్ సాధించాడు. దాంతో లీడ్ కేవలం 2 పాయింట్ల పృథ్వీ 12 పాయింట్ల నుంచి 2 పాయింట్లకి ఆ లీడ్ ని చెరుపుకుంటూ వచ్చారు ఇక్కడ జోగులాంబ లయన్స్. నిజంగా లయన్స్ గర్జిస్తున్నారు మ్యాచ్ పైన. స్పీడ్ కూడా తగ్గింది భద్రాద్రి బ్రేవ్స్ది, క్లియర్ గా తెలుస్తోంది. కొంచెం సంకోచిస్తున్నారు. వీళ్ళు 12 పాయింట్లు వచ్చే వరకు ఖాతా ఓపెన్ చేయని వీళ్ళు ఇప్పుడు 3 పాయింట్ల తేడాలోకి వచ్చారా ఖాతావేది అనేది వాళ్ళ ఫీలింగ్. చూద్దాం మరి. లీడ్, ఓ మై గాడ్, ఇట్స్ ఎ బ్లైండ్ రేడ్. దాంతో పాటు బిగ్ బ్లైండ్ టాకిల్ ఇనిషియేషన్. దారి ఇచ్చారు, వెళ్ళొద్దంటే ఎలా చెప్పండి, వెళ్ళిపోతాం అన్నాడు. పాయింట్ సాధించేశాడు మహేష్. మాత్రం ఈరోజు మహేష్ ఆట చూస్తుంటే ఇన్నాళ్ళు ఎక్కడ దాచారయ్యా ఈ వజ్రాన్ని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రాజు రెడ్డి మహేష్ ఇద్దరు కూడా రైడింగ్ చేస్తారు, చాలా బాగుంటుంది. నిజంగానే రాజురెడ్డి ఉన్నంతసేపు జోగులాంబ లయన్స్ లో ఎవరిని చూసిన రాజురెడ్డి లాగే కనిపించేవారు. స్పెషల్గా మహేష్ని అయితే ఈ రేంజ్ లో ఇంత ఆట తీరుతో మనం ఇప్పటివరకు చూడలేదు, ఎందుకంటే తనకు అవకాశం దొరకలేదు. అందుకే పెద్ద ప్లేయర్స్ని అవకాశం ఉన్నప్పుడల్లా బెంచ్ మీద కూర్చోబెడుతూ ఇలా సెకండ్ ఫేజ్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది టీం. కోచ్ని మెచ్చుకోవాలి సాయి, ఎందుకంటే ఇంత అవకాశం కల్పించి తన మీద నమ్మకంతో టీం మొత్తాన్ని తన చేతిలో పెట్టడం అంటే ఆ సమస్య విషయం కాదు కదా. నిజంగా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడు మహేష్ మనం మెచ్చుకోవాలి. ఛాన్స్ అందరికీ వస్తుంది, బట్ కొందరు మాత్రమే వాటిని సద్వినియోగపరుచుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఛాన్స్ లభించింది, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నాడు కెప్టెన్ మహేష్. ఈరోజు టీంని ముందుండి లీడ్ చేస్తున్నాడు. అయిపోయింది ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భద్రాద్రి వేవ్స్ 22 పాయింట్స్, జోగులాంబ లయన్స్ 21 పాయింట్స్. కబడ్డీలో ఎవరండి చెప్పింది ఊహించగలమని? ఎవరు చెప్పింది? ఎక్కడ 12 పాయింట్ల లీడ్, ఎక్కడ 1 పాయింట్ లీడ్? ఇది అసలు సిసలైన కబడ్డీ మజా అంటే. అందుకే చెప్తున్నాం, యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025లో మీ ఫేవరెట్ టీం ఏదైనా కావచ్చు, కానీ చివరి వరకు మీరు మాత్రం లైవ్ చూస్తూనే ఉండాలి. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. మహేష్ ఫస్ట్ రైడ్స్ లో కొంచెం ట్యాకిల్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత కంబ్యాక్ చేసినటువంటి విధానాన్ని మెచ్చుకోవచ్చు. ఇక్కడ సూపర్ రైడ్ చేశాడు హనుమంతు. ఆ తర్వాత మరొక సూపర్ రైడ్ భద్రాద్రి బ్రేవ్స్, దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆల్ అవుట్స్ అయ్యారు. కానీ ఎప్పుడైతే మహేష్ కంబ్యాక్ చూడొచ్చు, ఆ ఎస్కేప్ ఎప్పుడైతే చేసి సూపర్ రైడ్ చేశాడు అక్కడి నుంచి కంబ్యాక్ అయిపోయింది. జోగులాంబ లయన్స్ డిఫెన్స్ కి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ అంతా హైలైట్స్ లో మనకి కనపడుతుంది. అండ్ ఈ రైడర్ నవీన్ అయితే మాత్రం చాలా క్విక్ గా రైడ్స్ చేస్తూ పాయింట్ సాధించాడు. ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ అవకాశం లభించింది కానీ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే పర్ఫెక్ట్ యాంగిల్ హోల్డ్ జరిగిందన్న జోగులాంబ లయన్స్ డిఫెండర్స్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్ సోలో ట్యాకిల్ అది ఆయనకు సపోర్ట్ లభించింది. ఆ తర్వాత హనుమంతుని తనపై క్లిక్ చేస్తూ కార్నర్ డిఫెండర్ ఆంజనేయుల నుంచి పర్ఫెక్ట్ ట్యాకిల్ డబుల్ పై హోల్డ్ అది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసాం. మ్యాచ్ సమ్మరీ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటి వరకు భద్రాద్రి బ్రేవ్స్ 22 పాయింట్లు సాధిస్తే జోగులాంబ లయన్స్ 21 పాయింట్లు సాధించున్నారు. 15 రైట్ పాయింట్లు భద్రాద్రి బ్రేవ్స్ సాధిస్తే జోగులాంబ లయన్స్ 12 రైట్ పాయింట్లు సాధించున్నారు. ట్యాకిల్ పాయింట్స్ విషయంలో భద్రాద్రి బ్రేవ్స్ 5 ట్యాకిల్ పాయింట్స్ సాధిస్తే 7 ట్యాకిల్ పాయింట్స్ జోగులాంబ లయన్స్ సాధించున్నారు. అదేవిధంగా ఆల్ అవుట్ పాయింట్లు ఇద్దరు సరి సమానంగా 2 పాయింట్లు సాధించారు. దీంతో 22-21 నువ్వా నేనా అన్నట్టుగా ఈ మ్యాచ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజు రెడ్డి లేని సైన్యాన్ని చూసాం. ఆ రాజు లేని సైన్యంలో వాళ్ళ పోరాటం చూసాం. 1 పాయింట్ల లీడ్లోకి రావడం, నిజంగానే ఆ లీడ్ని తగ్గించుకుని గేమ్ స్కిల్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడం కూడా చూసాం. ఎస్, ఇక్కడ మరోసారి అదే స్కిల్ ని చూపిస్తూ మరో పాయింట్. మరొక పాయింట్ సాధించారు. ఇక్కడ సాయిరామ్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ చూడొచ్చు ఎలాంటి యాంకిల్ హోల్డ్ చేశారో, గ్రిప్ దొరకట్లేదు. దాంతో పాయింట్ అక్కడ
భద్రాద్రి బ్రేవ్స్ కి సరి సమానంగా స్కోర్స్ ఈక్వల్. ఒకానొక దశలో జోగులాంబ లయన్స్ ఈ మ్యాచ్ లో లేననుకున్నాము, కానీ వండర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చి ఈ స్థాయి వరకు మ్యాచ్ అయితే తీసుకొచ్చారు. మరి ఏ విధంగా ఉండబోతోంది సెకండ్ హాఫ్? అంచనాలు పెరిగిపోయాయి. ఒక బ్లాక్ బస్టర్ మూవీని చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ మూవీకి ఏ మాత్రం తీసుకొచ్చింది ఈ మ్యాచ్ మాత్రం. స్కోర్స్ ఈక్వల్ అయిపోయాయి. సస్పెన్స్ ఏముంది అంటే ఉంది. రాజు రెడ్డి లేకుండా మహేష్ మ్యాట్ మీదకి రావడం, వచ్చిన తర్వాత దుమ్ము రేపడం, ఇదే సస్పెన్స్. సస్పెన్స్ ఏం కావాలి? ఒకవేళ లాస్ట్ 5 మినిట్స్ రాజు రెడ్డి మరోసారి మ్యాట్ మీదకి వస్తే దానికి మించిన థ్రిల్ కూడా మరొకటి ఉండదు. థ్రిల్ కావాలి, గెలుపు కావాలి, అన్నీ కూడా కావాలి. జోగులాంబ లయన్స్ ఇక్కడ ఏ విధంగా యాంటిసిపేట్ చేస్తూ పాయింట్ సాధించాడు చూడొచ్చు. దాంతో ఫస్ట్ టైం ఇన్ ద మ్యాచ్ లో లీడ్ లోకి వెళ్ళిపోయారు జోగులాంబ లయన్స్. వాళ్ళ సత్తా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ బోనస్ కూడా సాధించాడు భద్రాద్రి బ్రేవ్స్ రైడర్. మరి ఇక్కడ 1 vs 2 పృథ్వీ పాయింట్ సాధిస్తాడా మహేష్? ఏమంటారు? ఈజీగా, చాలా చాలా ఈజీగా. ఎందుకంటే భద్రాద్రి బ్రేవ్స్ వెనకడుగు వేస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ డౌన్ అవుతున్నాయి. దీంతో ఆల్అౌట్ ప్రమాదంలో భద్రాద్రి బ్రేవ్స్ ఒక్క పాయింట్ తీసుకొచ్చి ఒకరిని రివైవ్ చేయగలిగితే కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్ప ఆల్అౌట్ అయితే పక్కా అన్నట్టుగానే ఉంది జోగులాంబ లయన్స్ ఆట చూస్తుంటే. లాస్ట్ వన్ రిమైనింగ్, పాయింట్ సాధించాల్సిందే. లాస్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాయింట్ అయితే కావాలి. ఇక్కడ మాత్రం మడత పెట్టేశారు, ఛాన్సే లేదు. లభించినప్పటికీ మాత్రం జోగులాంబ లయన్స్ కి లభించాయి. దాంతో మొట్టమొదటిసారి ఈ మ్యాచ్ లో 3 పాయింట్ల లీడ్ వెళ్ళిపోయింది పృథ్వీ. జోగులాంబ లయన్స్ సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు వేయడానికి అంటుంటారు పెద్దలు. సో అది ఆ నానుడిని నిజం చేసి చూపించారు ఇక్కడ జోగులాంబ లయన్స్ తలపడుతున్నారు మ్యాచ్ ఇలా ఉండాలి. సూపర్ 4 అంటే ఇలా ఉండాలి. కబడ్డీ అంటే ఇలాగే కదా ఉండాలి. జోగులాంబ లయన్స్ 27 పాయింట్స్ అయితే భద్రాద్రి బ్రేవ్స్ 24 పాయింట్స్. ఒక్కసారి కొద్దిగా ఒక 15 నిమిషాలు వెనక్కి వెళ్ళగలిగితే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు 10 పాయింట్లు భద్రాద్రి బ్రేవ్స్ తీసుకుంటే జోగులాంబ లయన్స్ ఖాతా కూడా ఓపెన్ చేయలేదు, అంటే 0 స్కోర్. కానీ కట్ చేస్తే సెకండ్ హాఫ్లో ఇప్పుడు 3 పాయింట్స్ లీడ్లో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే కబడ్డీలో ప్రతిదీ సాధ్యమే. నేనన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా తలపడుతున్నారు. హనుమంతు 8 పాయింట్స్ మీద ఉన్నటువంటి రైడర్ ని సబ్స్టిట్యూట్ చేయడం చూస్తున్నాం ఇక్కడ. సూపర్ 10 మేబీ ఈ మ్యాచ్ లో మిస్ అవ్వచ్చు దానికి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ జోగులాంబ లయన్స్ నుంచి ఆల్రెడీ మహేష్ అయితే సూపర్ 10 స్కోర్ చేసినటువంటి 11 రైట్ పాయింట్ ఈ రోజు సాధించాడు మహేష్. రాజురెడ్డి లేని అవకాశాన్ని చక్కగా యూటిలైజ్ చేస్తున్నారు. సో రాజురెడ్డి లేకపోవడం నిజంగానే ఒకంత భద్రాద్రి బ్రేవ్స్లో కాన్ఫిడెన్స్ పెంచి ఉండొచ్చు. మ్యాట్ మీద తను లేడు కాబట్టి మనం విజృంభించవచ్చు, భారీ తేడా క్రియేట్ చేయొచ్చు అనుకుని ఉంటారు. కానీ మహేష్ వాళ్ళ ఆశలకి అడ్డంగా నిలబడ్డాడు. రాజు రెడ్డి చాలా చెప్పి పంపించాడు. చెప్పి పంపించడమే కాదు, నేను కూడా అంతకు మించి ఆడగలను అన్నాడు. అనుకున్నట్టుగానే ఇప్పుడు చేసి చూపించాడు. ఆ డిఫరెన్స్ క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో 3 పాయింట్స్ ఎడ్జ్ కనిపిస్తోంది జోగులాంబ లయన్స్ నుంచి. 11 రైట్ పాయింట్ సూపర్ 10 చాప కింద నీరులో వచ్చి ఫస్ట్ హాఫ్ లోనే సూపర్ 10 స్కోర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. టాకిల్ జరిగింది జోగులాంబ లయన్స్ నుంచి. నిజంగా లయన్స్ అని గర్జిస్తున్నారు, ముందుండి లీడ్ చేస్తున్నారు వాళ్ళ టీం ని. దాంతో 4 పాయింట్ల లీడ్ లోకి జోగులాంబ లయన్స్. ఈరోజు కళ్ళన్నీ కూడా మహేష్ పైనే. జెర్సీ నెంబర్ 7 అదిరిపోతుంది తన ఆట. నిజంగా సాయి, మీరు చెప్పే వరకు కూడా నాకు
నాకే ఆ స్పృహ లేదు. అసలు రాజు రెడ్డి ఉన్నంతసేపు మనం ఎప్పుడు రాజు రెడ్డిని చూస్తూ ఉంటాం. ఎందుకంటే Time out. ప్రో కబడ్డీ Joglamala ప్లేయర్, Lions. అలాగే చాలా చాలా ప్యాషన్ ఉన్న కబడ్డీ ఆటగాడు. సో అతను ఎప్పుడైతే మ్యాట్ మీద ఉన్నాడో ఆబ్వియస్లీ వాళ్ళ టీం కూడా అతన్ని చూస్తూ ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మహేష్ అయితే నిజంగానే అందరి మనసులో దోచుకున్నాడు ఈరోజు. Substitution. Joglamala Lions. దాని కారణంగా ఈ రోజు వాళ్ళ ముందంజలో ఉన్నారు. Jersey 11 number రైట్ పాయింట్ 1 out. సాధించాడు పృథ్వీ. 49. సూపర్ టన్ కూడా స్కోర్ చేసేసాడు ఈ మ్యాచ్ మహేష్. 15 out. 3 in. అండ్ ఇక్కడ మాత్రం సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ కి సంబంధించినటువంటి స్కోర్ అప్డేట్స్ అలానే స్టార్టింగ్ 7 మిగిలినటువంటి డేటా కోసం YKS.com అఫీషియల్ వెబ్సైట్ కి అందరూ కూడా వెళ్ళండి. అండ్ ఈ మ్యాచ్ ని మీరు లైవ్ స్ట్రీమ్ లో వీక్షిస్తున్నారు యువ కబడ్డీ సిరీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. ఇంకొక మ్యాచ్ రాబోతుంది, ఫైనల్ మ్యాచ్. దానికోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం లాబీని యూస్ చేసుకుంటూ గోపాల్ దాంతో సూపర్ రైడ్ బోనస్ ప్లస్ 2 పాయింట్స్. భద్రాద్రి మేము తక్కువ తినలేదు అన్నారు. దాంతో బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సూపర్ రైడ్ ని చూసాము. దాంతో లీడ్ కాస్త 2 పాయింట్లకు తగ్గింది. పాయింట్లు తగ్గుతూ వస్తున్నాయి. రిప్లైలో చూడొచ్చు. సింగిల్ హ్యాండెడ్లీ చేసే ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. లాబీలోకి ఎంటర్ అయిపోయాడు కాబట్టి రేడర్ అవుట్ అని ప్రకటించారు. ఇలాంటి తప్పులు చేయకూడదు. టకాఫాలో నడుస్తోంది. ఇప్పటి వరకు కష్టపడి సాధించి తెచ్చుకున్న పాయింట్లవి. భద్రాద్రి బ్రేవ్స్ ఆట వేరు, వీళ్ళు ఆడిన ఆట వేరు. మరి ఏం జరుగుతుంది? రైడర్ అయితే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశాడు జోగులాంబ లయన్స్ డిఫెండర్స్ ని. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తగ్గించాడు. కానీ ఆఖరి చెంబుతో నీళ్లు మాత్రం ఇప్పుడు జోగులాంబ లయన్స్ తగ్గించి పాయింట్ అయితే సాధించాడు. చూడొచ్చు, యాంకిల్ హోల్డ్ మిస్ఫైర్ అయింది. ఆ తర్వాత ఒక డిఫెండర్ వచ్చాడు, డైరెక్షన్ చేంజ్ చేశాడు. మరొక డిఫెండర్ వచ్చాడు, డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ జరిగింది. మరొక గోపాల్ నుంచి రైడింగ్ లో అలాగే డిఫెన్స్ లో నేను భూపాలుని అంటూ రెచ్చిపోతున్నాడు ఈ గోపాలుడు. వాళ్ళు ఎంత ఆడగలరు, ఏం చేయగలరు, ఎంత తేడా చూపించగలరు చూపిస్తున్నారు. మరోసారి మనం చూస్తున్నాం సూపర్ టాకిల్. మ్యాట్ అయిపోయాడు. దాంతో చూడొచ్చు జెర్సీ నెంబర్ 6 నుంచి పర్ఫెక్ట్ డబుల్ థై హోల్డ్. అది దాంతో ఛాన్సే లేదు. మరోవైపు మహేష్ రైడర్గా వచ్చాడు, సూపర్ టెన్ స్కోర్ చేశాడు. 11 రైట్ పాయింట్, 12వ రైట్ పాయింట్ రెచ్చిపోతున్నాడు. 17 మరి 17 రైట్ పాయింట్లు స్కోర్ చేసేస్తాడు అంటారు. ఆల్రెడీ 12 వచ్చేసాయి, ఇంకొక 5 పాయింట్లు కావాలి, తెచ్చేస్తాడు అంటారు. ఆల్మోస్ట్ తెచ్చేసేలాగే కనిపిస్తున్నాడు నాకైతే. ఇక్కడ మిస్ అవ్వట్లేదు, మిస్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే ఉచ్చు బిగిస్తున్నారో ఆ ఉచ్చులో ఈజీగా పడుతున్నారు భద్రాద్రి బ్రేవ్స్. నవీన్ రైడ్కి వచ్చాడు, 1/4 ఆల్ అవుట్ చేసేస్తారా మరోసారి జోగులాంబ లయన్స్ భద్రాద్రి బ్రేవ్స్. అది కనుక సాధిస్తే మ్యాచ్ లో ఫైట్ చేసి సాధించినట్టే కంప్లీట్ గా. ఈరోజు గద్వాలకు చెందినటువంటి జోగులాంబ లయన్స్ విజృంభించాలి, లయన్స్ లేదు, సింహాలం మనం గర్జించాలి అని చెప్తారు వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఈరోజు. చూస్తున్నాం అక్కడ సూపర్ రైడ్ ఏమైనా జరిగిందా? రెండా మూడా ఎన్ని పాయింట్స్ కంబ్యాక్ అయ్యే అవకాశం మరి ఇచ్చినట్లు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ కి అదే జరుగుతోంది. స్కోర్స్ లెవెల్ అయిపోయాయి. ఒక్క చిన్న మిస్టేక్ చాలు. చూడొచ్చు ఇక్కడ టర్న్ అయ్యాడు, ఎస్కేప్ అయ్యాడు, మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు.
డిఫెండర్స్ ఎవరు కూడా డైరెక్షన్ చేంజ్ చేయలేకపోయారు. చాలా చాలా రిస్కీ ట్యాకిల్ అది. ఇక్కడ అందరి చూపు ఇప్పుడు మహేష్ ని చూడటం లేదు, హనుమంతుని చూడలేదు, ఎవరిని చూడటం లేదు. ఎందుకంటే ఓన్లీ స్కోర్ మీద దృష్టి పడింది. ఈక్వల్ గా వెళ్తున్నాయి, ఒక్కొక్క పాయింట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. 9 minutes గేమ్ ఆన్ లో ఉంది. మరి ఎంత టైం ఉంది, ఏం చేస్తారనేది కాదు, రివర్స్ లో వెళ్తున్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయాడు. డిఫెన్స్ కూడా అంతే సాలిడ్ గా ఈరోజు పర్ఫామ్ చేయడం చూస్తున్నాం. జోగులాంబ అలయన్స్ డిఫెన్స్ అందరు కొట్టేస్తున్నారు. వాళ్ళ క్యాప్టెన్ మ్యాట్ పైన లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ తీసుకుంటూ ఇన్స్ట్రక్షన్స్ కోచ్ ఇన్స్ట్రక్షన్స్ ని 100% ఇంప్లిమెంట్ చేస్తూ డిఫెన్స్ అయితే తెచ్చుకుంటుంది. ఫస్ట్ 10 minutes లో ఏమో అనుకున్నాం ఈరోజు, కానీ ఇంకేదో చేసి చూపించారు ఇక్కడ జోగులాంబ అలయన్స్. ఇక్కడ మరొకసారి లీడ్ ని మెల్లమెల్లగా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వావ్, 4 points లీడ్ లో ఇప్పుడు జోగులాంబ అలయన్స్. ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. మరి ఇక్కడ మిడ్ లైన్ కి రీచ్ అయ్యారా అంటే రీచ్ అవ్వాలనుకున్నాడు, కానీ సింహం పట్టుకుంటే ఆ వేట ఎలా ఉంటుందంటే తప్పించుకోవడానికి ఆల్మోస్ట్ అవకాశాలు ఉండవు అన్నట్టుగానే ట్యాకిల్ ఇనిషియేట్ చేశారు. సక్సెస్ఫుల్ ట్యాకిల్ అది రిప్లైలో చూడొచ్చు. ఇంచ్ ఛాన్స్ కూడా ఇవ్వట్లా. ఛాన్స్ లేదంటున్నారు. అజిత్ రైడ్కి వచ్చాడు. యంగ్స్టర్ రైడ్ లో పాయింట్ సాధించుకోలేడు చూస్తున్నారు. మంచి స్పీడ్ ఉన్నటువంటి రైడర్స్ ఉన్నారు. అదే స్పీడ్ ని యూటిలైజ్ చేసుకుంటూ యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకుంటూ పాయింట్ అయితే సాధించాడు గోపాల్ పైన. గోపాల్ ఈరోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ ఈ రైడ్ లో మాత్రం తడబాటును ప్రదర్శించాడు. తప్పదు, లయన్స్ ఆకలి మీద ఉండి వేటకి వెళ్ళినప్పుడు ఘోరంగా ఉంటుంది వేట. సో దీంతో ఆపరేటర్ మహేష్ దొరికిపోయాడు. అనవసరంగా కార్నర్ పొజిషన్ ని తీసుకోవడం జరిగింది. లేట్ అయిపోయాడు, దాంతో పాయింట్ లభించింది. డిస్కషన్స్ చేసుకుంటున్నారు. మహేష్ జరిగింది అంటున్నాడు. ఒకటి కాదు 2 పాయింట్లు అన్నారు రిఫరీ. మరొక డిఫెండర్ కూడా అవుట్. నవీన్ మహేష్ ఇప్పటి వరకు అవుట్ చేసేసారు ఇక్కడ. సో అనవసరంగా కూడా రైడ్ లో ఇన్వాల్వ్ అవ్వడం, డిఫెన్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనవసరంగా చేసినటువంటి అటెంప్ట్ అది. మ్యాట్ పని లేరు. జోగులాంబ అలయన్స్ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి స్కోర్స్ ఈక్వల్ చేసుకోవడానికి. భద్రాద్రి బ్రేవ్స్ కి టాప్ లీడర్స్ ఇద్దరు లేరు. నెంబర్ 17 అలాగే స్పీడ్ ఉన్న రైడర్ వీళ్ళిద్దరూ కూడా మ్యాచ్ మీద లేరు. కాబట్టి ఇప్పుడు ఇంకొక రైడర్ నెంబర్ 14 తిని కూడా చాలా యాక్యురేట్ ఉన్నాడు. పాయింట్స్ ఇవ్వకుండా పాయింట్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ మంత్రం మీద నడిస్తే మాత్రమే స్కోర్స్ ఈక్వల్ అవుతాయి. లేదు ట్యాకిల్ అయ్యారా, మరోసారి రివైవల్ అయితే మహేష్ బాబు వస్తాడు మ్యాచ్ మీద. మహేష్ బాబు వస్తే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా సరే పాయింట్ తీసుకెళ్తాడు. పాయింట్ కొడితే మైండ్ బ్లాకేజ్ బట్టి ఏదో అవుతుంది అపోనెంట్స్ కి. ఇక్కడ మాత్రం అది కూడా ఏమవుతుంది బాబు అంటే ఇలానే అవుతుంది, మిస్టేక్లు అవుతుంది. గణేష్ బయటికి వెళ్తాం. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు జెర్సీ నెంబర్ 14 పైన బృహత్తరమైన బాధ్యత ఉంటుంది. అజిత్ రైడర్కి వచ్చాడు. పాయింట్ సాధించాలి ఈ రైడర్, రివైవ్ చేయగలగాలి. తన క్యాప్టెన్ అండ్ తన సపోర్టింగ్ రైడర్ ని అదే చేశాడు. 1 point జోగులాంబ అలయన్స్ జెర్సీ నెంబర్ 16 అవుట్. మిడ్ లైన్ కి ఆది చేరువలు. దాంతో అనుద్ కుమార్ కాసేపు బయటికి వెళ్ళక తప్పదు.
హనుమంత్ అంటున్నాడు బెంచ్ మీద కూర్చుని, ఎందుకు వెళ్ళిపోయేవాడు కదా, ఇంకొక 5 seconds ఉంటే నీకు అంత కంగారు ఎందుకు అంటున్నాడు. ఇక్కడ మల్టీ రేట్ పాయింట్ చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 54 నుంచి 2 points. తెలివిగా సబ్స్టిట్యూషన్ జరిగింది. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి సబ్స్టిట్యూషన్ చేసినందుకు గాను న్యాయం చేశాడు. జెర్సీ నెంబర్ 2 అలాగే జెర్సీ నెంబర్ 13 అవుట్. టాల్ రేడర్ Please come. జట్లలో కూడా డిఫెన్స్ ఎక్కువగా Jersey number 5 out. డిఫెండర్స్ ఎక్కువగా తొందరపడుతూ ఉన్నారు. దాంతో ఈజీ పాయింట్స్ లభిస్తున్నాయి రైడర్స్ కి. ఖచ్చితంగా డిఫెండర్స్ ఎవరైతే ఆఖరి 5 నిమిషాల 30 సెకండ్లలో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళే విజయం సాధిస్తారు. డిఫెన్స్ కట్టుదిట్టమైనటువంటి డిఫెన్స్ కావాలి. ఎక్కువగా హేస్టీ ఛాలెంజెస్ చేయకూడదు. చాలా కంట్రోల్డ్ గేమ్ ఆడితే కనుక విజయం సాధిస్తారు. ఎవరైతే కంట్రోల్ గేమ్ ఆడతారో వాళ్ళే విజయం సాధిస్తారు. మహేష్ కాబట్టి ఈ ట్యాకిల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ మహేష్ తెలుసు తన అవుట్ అయితే No clapping. గ్రీన్ కార్డ్. Jersey number 14. Come here. Wait. Jersey number 14. ఎందుకు? Jersey number 14. Green card warning. Wait. Substitution. Jogamba line. Wait. Jersey number 3 out. 15 in. Wait. Substitution. Bhadradri Braves. Wait. Jersey number 19 out. 6 in. ఎస్ చూడొచ్చు ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. ఏం జరుగుతుందో చూడాలి. నువ్వా నేనా అన్నట్టుగా ఇప్పటి వరకు అయితే మ్యాచ్ కొనసాగింది పృథ్వీ. ఇంకా ఆఖరి 4 నిమిషాల ఆట మిగిలి ఉంది. ఈ 4 నిమిషాల్లో ఎవరి డిఫెన్స్ అయితే బాగా పర్ఫార్మ్ చేస్తుందో వాళ్ళే గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఆల్ అవుట్ కి అతి చేరువలో ఇప్పుడు మాత్రం జోగులాంబ అలయన్స్ ఉన్నారు. 1 versus 3. మహేష్ మ్యాట్ పైన ఉన్నాడు. ఏ విధమైనటువంటి ట్యాకిల్స్ చేస్తాడు. ఆంజనేయులు డిఫెండర్ మ్యాట్ పైన ఉన్నాడు. ట్యాకిల్ చేయాలి. ఖచ్చితంగా ట్యాకిల్ జరగాల్సిందే. రైడర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. yes 1 point. ఓకే Jersey number 15 out. మిగతా డిఫెండర్స్ ఇద్దరు కూడా చాలా తెలివిగా వెనక్కి వెళ్ళిపోయారు. దాంతో ఒకే ఒక పాయింట్ లభించింది. మరోసారి మ్యాచ్ మంచిగా ఒక 5 లీటర్లు పాలు పోసి దాన్ని కోవా అయ్యేదాకా తిప్పుతూ ఉంటే ఇంకొక 2 నిమిషాల్లో కోవా అయిపోతే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. సో జోగులాంబ లయన్స్ 40 పాయింట్లు, భద్రాద్రి బ్రేవ్స్ 39 పాయింట్లతో 3 నిమిషాలు ఉండగానే మొత్తం అందరూ మ్యాచ్ మీదే ఉన్నారు. Jersey number 54 out. సో ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏమది? మహేష్ ఆఖరి నిమిషంలో కూడా ఊపిరి లూదుతున్నాడు. ఇక్కడ జోగులాంబ అలయన్స్ కి 2 పాయింట్ల యాంకిల్ హోల్డ్ నుంచి తప్పించుకుంటూ పాయింట్ అయితే సాధించాడు. 1 versus 3. టాకిల్ కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆఖరి సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. కానీ మహేష్ నుంచి తొందరపాటు దీంతో తో పాటు ఓటమి అంచనా కూడా Bhadradi Braves. ఎస్ 1 పాయింట్ మాత్రమే. ఆ లీడ్ కొనసాగుతూ వస్తుంది 2 నిమిషాల గేమ్లో. కోచెస్కి ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్. కోచ్ దగ్గర నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే పర్ఫామ్ చేస్తారో అదే అసలు సిసలైన ఆట. ఇక జోగులాంబ లయన్స్ కోచ్ మాత్రం చాలా క్రేజీగా అనిపిస్తున్నారు ప్రతిసారి. టేక్ ఇట్ ఈజీ అన్నట్టు కూల్గా కామ్గా చూద్దాం. మరి బోనస్ పాయింట్ కూడా చాలా క్రూషియల్గా మారుతుంది ఈ టైంలో. అజిత్ బోనస్ చేసే ప్రయత్నం చేశాడు. బోనస్ పాయింట్స్ అక్యుములేట్ చేస్తే ప్రెషర్ పెరుగుతుంది. ఆయన ఇక్కడ పాయింట్ తీసుకునే ప్రయత్నంలో అవుట్ అయిపోయాడు. ఆల్ అవుట్ Bhadradi Braves. ఇప్పుడు జోగులాంబ అలయన్స్ మరి ఈ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు భద్రాద్రి బ్రేవ్స్? సింగిల్ 3 points. Bhadradi Braves సాధించాడు. 1 + 2 3 పాయింట్స్. దాంతో సడన్ గా ఇప్పుడు లీడ్ లోకి వచ్చేసారు భద్రాద్రి బ్రేవ్స్. చివరి పంచ్ వాళ్ళదే అంటున్నారు వాళ్ళు. మరి జోగులాంబ అలయన్స్ ఏ విధంగా సమాధానాన్ని ఇస్తారు ఈ ఆల్ అవుట్ కి? సమాధానాలు, ప్రశ్నలు
అంతకు మించిన ఉత్కంఠ లాస్ట్ 1 minute 30 seconds గేమ్. ఇవన్నీ వెరసి ఇక్కడ టాకిల్ ఇనిషియేట్ చేశారు టాప్ రైడర్ జోగులాంబ లయన్స్ నుంచి వచ్చిన జెర్సీ నెంబర్ 17 మహేష్. జస్ట్ మిస్ అయ్యేవాడు కానీ క్యాలిక్యులేటెడ్ గా టాకిల్ జరిగిపోయింది. సక్సెస్ఫుల్ టాకిల్. ఇంకా 3 పాయింట్లు కావాలి జోగులాంబకి. జోగులాంబ లయన్స్ కి 3 పాయింట్లు కావాలి. 3 రైడ్లు మాత్రమే ఈ మ్యాచ్ లో మిగిలి ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్క సెకండ్ ని కూడా వేస్ట్ చేస్తూ మాక్సిమం టైం ని స్ప్లిట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ పాయింట్ వాళ్ళకి అవసరం లేదు, పాయింట్ అవసరం జోగులాంబ లయన్స్ ఉంది. ఏం చేస్తారు? చేసి నెంబర్ 15 రైడ్ గ్రౌండ్ చూస్తున్నాం జోగులాంబ లయన్స్ నుంచి. ఆంజనేయులు ఎస్కేప్ అయ్యాడు. 2 పాయింట్స్ అయితే లభించింది. సింగిల్ పాయింట్ సరిపోదు. 2 పాయింట్లు సాధించాడు. అందుకని ఆంజనేయులు కమ్ బ్యాక్ అయితే సాలిడ్ గా ఇస్తున్నారు. ఇప్పుడు కేవలం ఒకే ఒక పాయింట్ లీడ్ లో కనిపిస్తున్నారు ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్. ఒకే ఒక పాయింట్ లీడ్ ఉంది. ఈ రైడ్ లాస్ట్ రైడ్ అవుతుంది. చేసినట్టుగా కనపడుతున్నారు. టాప్ లైన్ ని కవర్ చేస్తే చాలా బాగుండేది. మేబీ ఒక పాయింట్ పోయినా కూడా ఆఖరి సెకండ్ వరకు ఆ అవకాశం ఉండేది. ఆ టాప్ లైన్ ఈజీగా సమర్థించుకున్నారు. దాంతో మ్యాచ్ ని కూడా సమర్థించుకున్నారు. జోగులాంబ లయన్స్ దాంతో నువ్వా నేనా అన్నట్టుగా ఆ సంగ్రామంలో విజయం ఎవరిదంటే ఒక్క పాయింట్ తేడాతో భద్రాద్రి బ్రేవ్స్ ఈ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిట్ట చివరి వరకు పోరాడి ఈ విజయాన్ని సంపాదించుకున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ జోగులాంబ లయన్స్ కూడా చాలా చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. జెర్సీ నెంబర్ 17 కెప్టెన్ మహేష్ ఈరోజు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూసాం.